హీరోలే వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే కథతో కుస్తీలు పడి హీరోల్ని మెప్పించి ప్రొడ్యూసర్లను పట్టుకొని సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే మాకెంత రెమ్యునరేషన్ ఉండాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్టర్లు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ల విషయంలో హీరోలకి ఏమాత్రం తక్కువ కాదంటూ వందల కోట్లు తీసుకుంటున్న డైరెక్టర్స్ ఎవరు? రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్తోంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR కి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. ఈ 150 కోట్ల రెమ్యునరేషన్ మొన్నటి వరకు ఒకరిద్దరు హీరోలకు తప్ప తెలుగులో ఎవరికీ లేదంటే రాజమౌళి ఏ రేంజ్ డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. ఇక మహేష్ తో చేస్తున్న సినిమాకి రాజమౌళి అసలు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్లు రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని లెక్కలేస్తున్నారంతా. రాజమౌళి క్రేజ్ బాహుబలి నుంచి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. దాంతో రెమ్యునరేషన్ కూడా అదే లెవెల్లో తీసుకుంటున్నారు. అయితే పుష్పతో అంతటి రెస్పాన్స్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్ షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ దక్కించుకున్నట్టు టాక్. ఇక రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకి కూడా మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నారు సుకుమార్. ఒక్క హిట్ తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లైపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి 1100 కోట్ల కలెక్షన్ల యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగాస్విన్. మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగాస్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే నాగాస్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీయే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగాస్విన్.